కేసీఆర్ మాదిరి ఫీలింగ్ అయిపోయి అచ్చం ఆయనలాగే రాజకీయం చేస్తున్నాడు. కేసీఆర్ ఏడు చేసినా ఎంత పెద్ద నిరసన కార్యక్రమం చేసినా తన కిందున్న లీడర్లతో పక్కాగా చేయిస్తుంటాడు. అవసరం అనుకుంటేనే పెద్దసారి బయటకు వస్తాడు. ఇట్టాగే జగనన్న కూడా కిందున్న లపంగాలతో నిరసనలు చేయిస్తున్నాడు. తాను మాత్రం ప్యాలెస్ లో పకోడీలు తింటా కూకుంటున్నాడు. ఎన్నుపోటి దినం అని వైసీపీకి తద్దినం ఎట్టుకున్నారు. పోనీ అందులో జగనన్న ఎక్కడైనా కనిపిస్తాడేమో అని చూస్తే ఎక్కడ సొంత పార్టీ కార్యకర్తలకి వెన్నుపోటు పొడిచి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో కూకున్నాడు. అది మన రేంజ్ నిరసన కాదులే అన్నట్టు ఫీలింగ్ అయిపోయాడు అన్నట్టు జగనన్న. నిజానికి ఎన్నికల టైంలో కూడా జగనన్న కేసీఆర్నే నమ్ముకొని బొక్కబోర్లా పడ్డాడు. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయాక ఓ పూట హైదరాబాద్ వెళ్ళి మరీ కలిసి వచ్చాడు. అభ్యర్థుల్ని మార్చుంటే గెలిచే ఊళ్ళవని కేసీఆర్ చెప్పగానే అన్న ఏపీలో అడ్డగోలుగా అభ్యర్థుల్ని మార్చేశాడు. ఎక్కడో చంద్రగిరిలో ఉండే సేవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలులో నిలబెట్టాడు. ఇట్లా చాలా మందిని తన తలతిక్క నిర్ణయాలతో అన్న అడ్డంగా నిలువుగా అన్ని రకాలుగా ముంచేశాడు. కేసీఆర్ అట్లా చేస్తున్నాడంటే ఆయన పరిస్థితి ఏరే. ఆయనతో పోల్చుకుంటే జగనన్న వట్టి జుజుబి. పైగా వయసులో పెద్ద ఆయన. అస్తమానం బయట తిరగలేక ఆయన ఫామ్ హౌస్ లో కూకుంటే ఆయన్ని చూసి కాళ్ళు చేతులు బలంగానే ఉన్న జగనన్న కూడా ప్యాలెస్ లో కూకొని టైంపాస్ చేస్తున్నాడు.